శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము ఒక చిన్న నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. నాటకం పేరు తెలుగు వెలుగు. సందర్భం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. వేదిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు. ఈ నాటకంలో పాత్రలు రైతు, వర్తమాన కవి, తెలుగు ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎన్ఆర్ఐ, తెలుగు పండితులు, మాకు తెలుగు భాషపై అభిమానాన్ని పెంచే తెలుగు ఉపాధ్యాయులు. జంగాల శాస్త్రి ఈ నాటకంలో ముఖ్యమైన అతిథి, పూర్వ విద్యార్థి. ఈ నాటకాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. విద్యార్థులంతా వేదిక దగ్గర కలుసుకుంటున్నారు, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. Hi bro, how are you man? How are you? No, my name is Nokia Temple Step. పంచకట్టుడలో ప్రపంచాన్న మనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవరు మన తెలుగు ఉపాధ్యాయుడు. పద్యాన్ని ఎప్పుడో పాడేశారు కదా. ఎంత మాట పద్యాన్నెవడువా పారవేసెదనంచు, వెర్రి వాడై వెర్ర బీగువాడు, పద్యమ్మునెవడురా పాతి పెట్టెదనంచు, ఉన్మత్తుడై ప్రేలుచున్నవాడు, పద్యమ్మునేనాడో పాతినారము మేము లోకుల హృదయాల లోతులందు, పద్యమన్నది వేండ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది ఇంటింట్ల ప్రబలుమంట, కవిత పద్యమ్మి నీకేలా కడుపుమంట. పద్యాలు బాగా పాడుతున్నావురా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావో చెప్పావు కాదు. మీరు చిన్నప్పుడు భూమిపుత్రుడు గురించి నేర్పాలి కదండి. హాలిక, నీవు భారత క్షమాతలాత్మ పవిత్ర గౌరవమూర్తివి, సూరమణివి, దారుణి పతిపాలన దండమెప్పుడు, నీ హలము కన్నను ప్రార్థనీయ మగునే. అది నా మనసుకు బాగా హత్తుకొని రైతే రాజు అన్నట్లు చేస్తున్నానండి. ఇప్పుడే తెలుగు భాషపై మక్కువతో కవిత్వం కూడా రాస్తున్నానండి. సరే, ఇంతకీ వ్యవసాయం బాగా సాగుతోందా మరి? ఏ వ్యవసాయం లేండి, క్రీడాదని చాటుపద్యం చెప్పారుగా. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడెన్, తిరుపమునకిద్దరంట పరమేశ గంగవిడు పార్వతి చాలన్ అని కొందెత్తి వర్షం కోసం పాడుతున్నానండి. ఏరా నౌకయ్య, ఇంతకీ నువ్వు అమెరికాలో ఏం చేస్తున్నావురా? ఇలాంటి పరాయి బాబుల కోసం ఈ పద్యం ఉందిగా. కంప్యూటర్ సృష్టించు కరములు సెల్ ఫోనులు వాగు జిహ్వ, వాట్సాప్ చూసేది వాల్గంటి, గంటనే లైక్ కొట్టు వేలు, ట్విట్టరులో పెట్టి తిట్టు, ఫేస్బుక్ అయిపోవు ఫేసు, వీడియో చాటింగ్ విద్యార్థి, స్మార్ట్ ఫోన్ చెప్పేది చదువు, 6 సిమ్ములున్న వాడిపో ఆధునికుడు, అప్పులెక్కొట్టే వాడిపో గొప్పవాడు, ఇది ఎరుంగని వాడిపో చవటయనగా, నాగరికమున సర్వము నాశమొకటే. కుక్కగాడు చెప్పుదా భలే చెప్పారా పద్యం. ఆయన ఏముందా ఇక్కడ మన తెలుగు భాషలో ఇంగ్లీష్ కంటే ఏంటంటే గొప్ప, ఇది మన కూడు పెడుతుందా, డాలర్లు సంపాదిస్తుందా. మన జంగల్ శాస్త్రి గారు వచ్చారండి. హర హర మహాదేవ శంభు, శివ ఎంత మాట వినబడేను. అయ్యయ్యో, మన భాషయే మకరంద బిందు బృంద రసచందన మగు మాతృభాషయే, మహానంద కందల సంతాన తుందిల మగు మాతృభాషయే, అన్ని వన్నెలు అన్ని చిన్నెలు అన్ని తలుపులు అన్ని బెలుకులు అన్ని హొయలు అన్ని వయ్యారముల గల మాతృభాషయే. మనవారే పైవారే మన భాషను పట్టుదలతో అభ్యసించుచుండగా, మనవారే దీనినింత అధమాదముగా చూచుట తగునా. ఇకనైనా మన మాతృభాషను గౌరవించి పుట్టిక చేతనే కాక బుద్ధి చేత స్వభావము చేత ఆంధ్రుడవనిపించుకొను. చక్కనైన భాష జగతి లేదు, తల్లి పాల కంటే తనయుడుకే పాలు, బలము నీయగలవు తెలుగు బిడ్డ. క్షమించండి గురువు గారు, ఇక నుండి తెలుగు భాషను గౌరవించడంతో పాటు మా పిల్లలకి తెలుగు భాష
పద్యాలు పాటలు నేర్పిస్తానండి. రండి మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదారుల కన్నా పంచకొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. చుట్టేల కన్నా చున్న ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుడే దివ్యవరము, తెలుగు భాషలో పుట్టుడే దివ్యవరము. పూజ్యభావము పలువెల్ల పులకరింప, తెలుగు తల్లిని ఎదలోన తలచుకొనుచు అంజలింతము రండి ఓ అమ్మలారా, అంజలింతము రండి ఓ అయ్యలారా.